ప్రైజ్ ది లార్డ్. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారి అయిన స్త్రీ గురించి రాయబడి ఉంది. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ శాస్త్రులకి పరిసయ్యులకి పట్టబడింది. వారు ఆమెని గ్రామం వెలుపలికి తీసుకొని వెళ్ళి ఆమె చుట్టూ గుమిగూడి రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు. అదే మార్గం గుండా యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఏం జరిగింది అని అడిగితే, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ స్త్రీ అయినా వ్యభిచారం చేస్తూ దొరికితే రాళ్లతో కొట్టి చంపాలని కదా రాయబడి ఉంది. అందుకనే చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాం అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు, మీలో ఎవడైనా ఏ తప్పైనా చేయకుండా ఉంటే మొదటి రాయి ఆమె మీద వెయ్యండి అని చెప్పారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అడుగు వెనక్కి వేశారు. అప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఏదేదో రాస్తూ అప్పుడు ఆమెకి, అమ్మా, అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. అందుకు ఆమె, లేదు ప్రభువా అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు, నేను కూడా ఏ శిక్ష విధింపను, ఇక మీదట ఏ పాపము చేయకుండా ఉండమని చెప్పారు. వెంటనే ఆమె తన పాత జీవితాన్ని గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరయ్యేలా ఏడుస్తుంది. తన గతంలో ఎవ్వరూ తనకి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ అని పిలిచింది లేదు. ఎవ్వరూ తనని లెక్క చేసిందే లేదు. అలాంటి ఈ సమాజంలో ఒక వ్యభిచారిని మనుషులు ఎలా ట్రీట్ చేస్తారు అనేది మనకు తెలుసు కదా. అలాగే ఆమెను కూడా జనం అంతా ఎలా చూశారో తను గుర్తు చేసుకుంది. తన జీవితంలో అమ్మ అని ప్రేమగా పిలిచిన వారు యేసుక్రీస్తు మాత్రమే. వెంటనే తన తప్పు తను గ్రహించి, ఇంకా నేను ఎప్పుడూ ఈ పొరపాటు చేయను, ఇక మీదట ఎప్పుడూ నేను ఈ పాపము చేయను అని పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని విడిచిపెట్టిందని బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మనిషిలా ఎందుకు వచ్చారో తెలుసా? మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా బ్రతకాలి అని నేర్పించడానికే వచ్చారు. క్షమాపణ, ప్రేమ, కరుణ, దయ పక్క మనిషి మీద మనం ఎలా చూపించాలో నేర్పించడానికే ఆయన వచ్చారు. ఆ వ్యభిచారి అయిన స్త్రీని ఆయన కొట్టలేదు, తిట్టలేదు, శిక్ష విధింపలేదు. అయినా ఆమె మారు మనసు పొందింది. అలాగే మన చుట్టుపక్కల వారు ఏదో తెలుసో తెలియకో పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళకి శిక్ష వేసేయాలి, వాళ్ళని చంపేయాలి అని మనం ఆలోచించడం కాదు. వారి మీద ప్రేమ చూపించాలి, వాక్యంతో ప్రేమగా గద్దించి చెప్పాలి. అప్పటికీ మారకపోతే ఇంకా వాళ్ళ కర్మ. కానీ యేసుక్రీస్తు మనకి ఏం చెప్పాడో మొదట మనం అది చేసి చూపించాలి కదా. ఎంత గొప్పవాడండి మన దేవుడు. వ్యభిచారిని కూడా క్షమించే మనసు కలిగిన వాడు. ఈ సమాజంలో అందరూ అనుకుంటారు, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని చంపేస్తే అది హీరోయిజం అనుకుంటారు. కానీ మనకి బైబిల్ అలా బోధించట్లేదు. తప్పు చేసిన వారిని అది తప్పు అని చెప్పి సరైన మార్గంలో నడిపించడమే హీరోయిజం అని చెప్తుంది. అది బైబిల్ బోధిస్తుంది. అయితే క్రైస్తవ్యులమైన మనం అది ఎంతవరకు చేస్తున్నాం అనేది ఆలోచించాలి. భక్తుడైన సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నారు, యేసుక్రీస్తు కోసం చనిపోవడం చాలా ఈజీ అంటారు, కానీ యేసుక్రీస్తులాగా ఒక్కరోజైనా బతకడం చాలా కష్టం అన్నారు. మనం మన వంతు ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి కృప చూపిస్తాడు. మీ అందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్.